1/2/2026 నాడు కాకినాడ నుంచి సామర్లకోట వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ చూడండి. అంటే యాక్చువల్గా మహామాఘి సముద్ర స్నానానికి అందరూ కూడా చాలామంది భక్తులు వెళ్ళడం జరిగింది. మహామాఘి సముద్ర స్నానం చేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు, జనరల్ పబ్లిక్ ఉంది. ఇటువంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన మీటింగ్ ఏదో పెట్టుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ఎవరికో ఏదో పదవులు ఇచ్చుకున్నారు, సంతోషం, బాగానే ఉంది. కానీ అధికార పార్టీ వాళ్ళు అయ్యండి వాళ్ళే ఇండిసిప్లిన్డ్గా ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేయగలుగుతారు? ట్రాఫిక్ కావాలని జామ్ చేస్తున్నారో తెలియదు, లేకపోతే నిజంగానే ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ట్రాఫిక్ని ఒకవైపు నుంచినే వాళ్ళ ర్యాలీ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే అప్పుడు సమస్య లేదు. వాళ్ళ ర్యాలీ ఒకవైపు నుంచి వెళ్తుంది, జనరల్ పబ్లిక్ ఒకవైపు నుంచి వెళ్తుంది, ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బళ్ళు కార్లు వేసుకుని ఇష్టం వచ్చినట్లు రోడ్డంతా కూడా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. దాంతో జనరల్ పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం చేశారనుకోవచ్చు. మరి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఏమనుకోవాలి దీన్ని? అంటే వాళ్ళ ఆధిక్యాన్ని చూపించడం కోసం చేస్తున్న పనిలా అనిపించట్లేదు. అది వాళ్ళని ఇండిసిప్లిన్ అనే కదా అంటారు. కొద్దిగా బాధ్యత రహిత్యంగా అనిపించదు ఇది. ఎందుకంటే ఇలా ఉంటే వాళ్ళే కార్యకర్తలు అందరూ కూడా ఒక పక్క నుంచి వచ్చేలాగా ఇది చూడండి, వాడు ఎలా వచ్చేస్తున్నాడు, కుడివైపు నుంచి వచ్చేస్తున్నాడు. ఎడమవైపు నుంచి వెళ్ళే వెహికల్స్కి అడ్డుగా కుడివైపు నుంచి కూడా వచ్చేస్తుంటే ఎలా కుదురుతుంది? ఎంత పెద్ద రోడ్డు అయినా ఒక క్రమ పద్ధతి లేకుండా అటు ఇటు జనాలు వచ్చేస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇది తెలియదా? ఇది ప్రతి ఒక్కరికి తెలుసున్న విషయమే. కానీ వాళ్ళు ఎందుకు ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకు బోల్డ్ అంతమంది జనం వచ్చారని చూపించుకోవడం కోసమా? ఎందుకంటే ఇంతమంది జనం వచ్చేస్తారు చూడండి, వాళ్ళు ఎంత అటువైపు నుంచి ఇటు వస్తున్నారు. అటువైపు నుంచి ఇటు రాకూడదు కదా, రావచ్చు, తప్పులేదు. కానీ ఎడమ కుడి లేకుండా అలా వచ్చేస్తుంటే ఎలాగా? అప్పుడు వాళ్ళు ఎడమవైపు నుంచి మాత్రమే వెళ్తుంటే వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఎడమవైపుకి వెళ్తుంది, కుడివైపుకి వెళ్తుంది, ట్రాఫిక్ జామ్ అవ్వదు. కానీ వాళ్ళు అడ్డదిడ్డలుగా వచ్చేస్తున్నారు చూడండి, రోడ్డు అంతా ఆక్రమించుకుంటూ వచ్చేస్తుంటే బస్సులన్నీ పెట్టుకుని. ఇది కరెక్ట్గా లేదు. దీన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతిఘటించాలి. అయితే ఎవరో మాట్లాడలేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు సింపుల్గా వాళ్ళు ఇచ్చే వరాలని వాటిని చూసుకుని ఓట్లు వేసేస్తున్నారు అంతే. అంతేగాని బాధ్యతారహితంగా ఉన్నవాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు? ఎలక్షన్లో అయినా సరే ఓటు వేసినప్పుడే కొద్దిగా జాగ్రత్తగా చూడాలి కదా. చూడండి ఎంత బాధ్యతారహితంగా, ట్రాఫిక్ జాము అవ్వనివ్వకూడదు కదా. ట్రాఫిక్ జాము ప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తొక్కిసరాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రాణాలు కూడా పోతున్నాయి కదా. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికైనా సరే పద్ధతి మారాలి. ప్రజలు ప్రశ్నించాలి, లేక గుర్తుపెట్టుకుని ఓట్లు వేసేటప్పుడైనా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ చేతిలోనే పోలీసులు ఉంటారు. ట్రాఫిక్ వ్యవస్థ ఉంది, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు. పోలీసులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు నానా తలనొప్పులు పడతారు. చివరికి అటు తిరిగి అందరూ పోలీసులను నిందిస్తారు. పోలీసులను నిందించకూడదు కదా. అధికార పార్టీ వాళ్ళకి కొద్దిగా బాధ్యత ఉండాలి కదా. దీన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నించాలి.